వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరగబోయే శివ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేకంగా యాగశాల నిర్మాణం చేపట్టి విద్యుత్ దీపాలతో పాటు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. శ్రీ స్వామివారికి 5 రోజుల పాటు అర్చకులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కళ్యాణ మహోత్సవం పార్కింగ్ ప్రదేశంలో గల శివార్చన వేదిక వద్ద నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కూడా నిర్వహించబడనుంది. శ్రీ స్వామివారి ఉత్సవాలు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరుగుతాయన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని దేవస్థానం అధికారులు కోరారు. శివ కళ్యాణోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. శివ కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు వేగవంతం చేశారు. ఉత్సవాల సమయంలో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఈవో ఆదేశించారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శన ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయం, తాగునీరు, పారిశుద్ధ్య పనులు, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శివ కళ్యాణోత్సవాలు భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంపొందించేలా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈవో రమాదేవి స్పష్టం చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అనాదిగా మనకి కామదహన అనంతరము వచ్చేటువంటి పాల్గొన బహుళ విధియతో ఆరంభమై 5 రోజుల పాటు పాంచాన్నిక ధ్వజారోహణ శివకళ్యాణ మహోత్సవాలు ఈ క్షేత్రంలో జరుగుతాయి. ఇందులో భాగంగా యథావిధిగా మనకి ఈ సంవత్సరం 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా 5 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మరియు మనం స్వామివారి యొక్క ప్రధాన ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 5వ తారీఖు నాడు యాగశాలలో శివభగవత్ పుణ్యాహవాచనము, అలాగే ఋత్విక్ వర్ణము, స్వామివార్లకు రక్షాసూత్ర బంధనము, దేవతాహ్వానము, యాగశాల ప్రవేశము, సాయంకాల వేళ భేరీ పూజ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి 5వ తారీఖు నాడు జరుగుతాయి. 6వ తారీఖు నాడు స్వామివారి యొక్క ఆలయంలో ధ్వజ కళ్యాణం చేసి ఉత్సవమూర్తులను మనకు మహాశివరాత్రి నాడు జరిగేటువంటి ఆ శివకళార్చన వేదిక పైన ఆ ఉత్సవమూర్తులను తీసుకొని వచ్చి భక్తులందరూ కూడా అట్టి శివకళ్యాణ మహోత్సవంలో పాల్గొనే విధంగా 6వ తారీఖు నాడు ఆ వేదిక పైన స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే మనకి 7వ తారీఖు నాడు ఉదయము హోమాలు, దేవతాహ్వాన హోమాలు, ఆవాహిత హోమాలు మొదలైనటువంటి కార్యక్రమాలు, తర్వాత బలిహరణ కార్యక్రమాలు, అలాగే సాయంకాలం వేళ సదస్యము, ఇది మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఏకాంతంగా జరుగుతాయి. అలాగే 8వ తారీఖు నాడు మనకి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. 9వ తారీఖు నాడు ఉదయము నాగబలి, తర్వాత పూర్ణాహుతి కార్యక్రమము, అలాగే త్రిశూల యాత్ర, అవబృధ స్నానము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగి 9వ తారీఖు నాడు సాయంకాలం వేళ ఏకాదశ ఆవరణములతో అన్ని రకములైనటువంటి కైంకర్యములతో అన్ని రకములైనటువంటి ఉపచారములతోటి స్వామివారికి ఆ సేవలన్నీ కూడా చేసి ఏకాదశ ఆవరణలతో ఏకాంత సేవ కార్యక్రమాన్ని చేసి ఈ యొక్క శివకళ్యాణ మహోత్సవాలను ముగించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ విషయంలో 5 రోజుల పాటు ఏకాంతంగా స్వామివారి యొక్క ఆలయంలో జరుగుతాయి. ఒక స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం మాత్రం మనకు 6వ తారీఖు నాడు మన పార్కింగ్ స్థలం వద్ద ఉన్నటువంటి శివ కళార్చన వేదిక వద్ద ఆ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఆ సమయంలో స్వామివారిని దర్శించవచ్చు. స్వస్తి.